హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణాని. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇవాళ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట రూమ్లోకి అయితే వస్తానన్నమాట. తర్వాత బియ్యం తీసుకొని వాటిలో ఏమైనా రాళ్ళు అట్లా ఉన్నాయేమో చూసేసి ఇలా చెరిగేస్తాను. తర్వాత వీటిని అయితే నానబెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేస్తాను, తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాను. పిల్లలైతే ఎక్కువ రైస్ తినడానికి ఇష్టపడతారు. ఆఫ్టర్నూన్ నైటే ముందే చెప్పేస్తారనమాట ఏం కావాలి లంచ్కని. సో వాళ్ళు ఏది అడిగితే అదే ప్రిపేర్ చేసి ఇస్తాను. ఈరోజు అయితే మునక్కాయ కూర చేయమన్నారు. మునక్కాయ కూర అయితే చేసేసాను అనమాట. మునక్కాయ పులుసు. దెన్ బియ్యం అయితే నానబెట్టేసుకుంటాను ఫస్ట్. నాకైతే చిన్ను హెల్ప్ చేస్తుంది వీడియో తీయడానికి. నా దగ్గర అయితే ట్రైప్యాడ్ లేదు ఫ్రెండ్స్, ఇరిగిపోయింది. కొత్తది కొనియమని ప్రవీణ్ అడుగుతూనే ఉన్నాను. ప్రవీణ్కి శాలరీ వచ్చి 4 months అయిపోయిందనమాట. సో నెక్స్ట్ మంత్ అని చెప్తూనే ఉన్నాడు. పాపం పిల్లకైతే కష్టం ఉంటుంది కదా వీడియో తీయడానికి, అయినా నా కోసం అయితే తీస్తుంది. బియ్యం అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. బియ్యం క్లీన్ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయడానికి నైట్ ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట. వాష్ చేసుకున్నాను ఇవి నైట్. మళ్ళీ కూడా ఇప్పుడు ఒక్కసారి అయితే కడిగిస్తాను. ఇది వచ్చి పెసరపప్పు పొట్టుతో ఉన్నవి, తర్వాత ఉద్దిపప్పు, అలసంద పప్పు అయితే వేసాను. బియ్యం అట్లా ఏం లేదనమాట. ఇదైతే మిల్లెట్స్ దోశ అంటారు కదా, ఆ టైప్ అన్నట్టు. లైక్ పెసరట్టు టేస్ట్ అయితే ఉంటుంది. మార్నింగ్ వాళ్ళకి హెల్తీ కావాలి కదా. వ్యాన్ అయితే 7:30కి వచ్చేస్తుంది, అందుకే 5:30కి లేయకుంటే మనకైతే పనులు కావన్నమాట. మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. దెన్ ఈ లోపల అయితే నేను నా కోసం వేడి నీళ్ళు అయితే కాంచుకుంటున్నాను తాగడానికి. దెన్ ఈ పక్క అయితే నా కాఫీ అయితే మరుగుతుంది. ఈ కాఫీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నేను కాఫీ అంటాను బట్ దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు. ఇది హెల్త్ కోసం అన్నట్టు. ఇక్కడ మరుగుతున్నాయి కదా, దీంట్లో జీలకర్ర, మిరియాలు, అల్లం ఇంకా సోంపు అయితే వేసేసి కాంచుకుంటాను. ఇలాచీలు కూడా 2 వేస్తాను. కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు అయితే తాగేస్తాను అనమాట. 2 glasses ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటాను మార్నింగ్ లేవగానే. ఫస్ట్ ఒక గ్లాస్ తాగేస్తున్నాను చూడండి. తర్వాత మునక్కాయలు అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను కట్ చేసి. అది మునక్కాయ పులుసు చేయడానికి కుక్కర్లోనే పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే 2 minutes అయితే ఉడికిపోతాయి. మళ్ళీ గిన్నెలో అంటే కొంచెం లేట్ అవుతుంది కదా. ఈ మునక్కాయలో నేనైతే పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని అయితే ఉడికించుకుంటాను. లైట్గా వేస్తాను ఉప్పు, మరీ ఎక్కువైతే వేయను. సో ఇదైతే అయిపోయింది కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కుక్కర్ అయితే గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. తర్వాత కొంచెం ఇంకొక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను. మార్నింగ్ లేవగానే 2 glasses వాటర్ అయితే తాగేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 10 minutes తర్వాత మళ్ళీ నేను ప్రిపేర్ చేశాను కదా డ్రింక్, ఇదైతే తాగుతాను. దీనివల్ల మనకేంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, ఇంకా జలుబు దగ్గు లాంటివి కూడా రాకుండా ఉంటాయన్నమాట. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. మనం ఎక్సర్సైజ్ చేసినా చేయకున్నా వెయిట్ అయితే లాస్ అవుతాము. పొట్ట కూడా బాగా తగ్గుతుంది. ఇంచెస్ డిఫరెన్స్ మనకి తప్పకుండా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను నా డ్రింక్ని అయితే తాగుతున్నాను. ఇంకా గొంతు నొప్పి లాంటివి కూడా రావు, జలుబు అవి రాకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది పులుసు అనమాట. ఇంకా వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తున్నాను. మిల్లెట్ దోశ ఇది. ఇంకా పల్లీ చట్నీ చిన్నుకైతే పెట్టేస్తున్నాను. చిన్ను టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ కోసం లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను కదా, వాటిని అయితే సర్దుతున్నాను. యాక్చువల్గా పెరుగు కూడా వేస్తాను. ఈరోజు ఏంటంటే పెరుగు అయిపోయింది, నైట్ చూసుకోలేదనమాట. ఇందుకోసం మునక్కాయ పులుసుతోనే క్యారీస్ అయితే నింపేశాను అనమాట. ఇది నా మార్నింగ్ రొటీన్ డైలీ.
వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో మిగిలిన పనులన్నీ చేసేసుకుంటాను. తర్వాత 8:30 తర్వాత నేనైతే జిమ్‌కి వెళ్ళిపోతానన్నమాట. ఇది ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.